హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడైతే బట్టలు ఉతికేసి ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసానండి. ఇల్లు తుడిసి తడిగుడ్డు పెట్టేస్తాను. ఎప్పుడు నైటే పెట్టుకుంటాను, ఈరోజైతే పెట్టుకోలేదు. అందుకే తడిగుడ్డు పెట్టేస్తాను. తర్వాత వంట చేస్తాను. స్టవ్ అయితే నైటే క్లీన్ చేస్తాను. ఇల్లు అయితే తుడిస్తానండి. ఇప్పుడైతే మా పాపకే బాక్స్, మా బావకు బాక్స్ లేదంట. టమాటా రైస్ చేసేస్తాను. ఇప్పుడు టైం వేస్ట్ ఎందుకని స్టవ్ పైన అయితే టమాటాలు పెట్టేస్తాను. తర్వాత తడిగుడ్డు పెట్టుకుంటాను. టమాటా రైస్కి అయితే ఈ గ్లాస్తో గ్లాస్ బియ్యం తీసుకున్నాను. ఇప్పుడైతే ఇవి నానబెట్టేస్తాను. గ్లాస్ బియ్యంకి 4 టమాటాలు తీసుకున్నాను. 4 టమాటీలు గంటలు పెట్టేసి వాటర్లో వేస్తాను. ఇలా పెట్టేసి ఉడికించేయడమే. ఇందులో చిన్న అల్లం ముక్క, వెల్లుల్లి 4-5, ఎండుమిర్చి 4 తీసుకున్నాను. ఎక్కువ తీసుకుంటే కారం అయిపోద్దని తక్కువే తీసుకున్నాను. మీరు ఎక్కువైనా తీసుకోవచ్చు. ఎండుమిర్చి ఎందుకు వేసుకున్నాను అంటే టమాటా రైస్ కలర్ఫుల్గా వస్తుందని ఎండుమిర్చి వేసుకున్నాను. ఇప్పుడైతే ఇవి స్టవ్ మీద పెట్టేస్తాను. స్టవ్ మీద అయితే పెట్టేశానండి. ఇప్పుడు ఇది మూత పెట్టేసి నేను తడిగుడ్డు పెట్టేసి వచ్చేస్తాను. ఈలోగా ఇవి ఉడికిపోతాయి. స్టవ్ పైన అయితే వాటర్ పెట్టేసాను. వాటర్ అయితే మరిగిపోతుంది. ఇప్పుడైతే ఇడ్లీ పెట్టేస్తాను. దీంట్లో ఇడ్లీ అయితే పెట్టేశాను. మూత పెట్టేసి సిమ్లో పెట్టేస్తాను. ఇటువైపు అయితే పల్లీలు కూడా పెట్టేశానండి. ఇందులో అయితే పల్లీలు, చింతపండు, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ధనియాలు, జీలకర్ర, అల్లం వేసి తాలింపు పెట్టేస్తాను. ఇది బాగా వేగాక మిక్సీ కొట్టేసి పోపు పెట్టేస్తాను. చట్నీ అయితే మిక్సీ కొట్టేసి పోపు పెట్టేశాను. టమాటీ కూడా మిక్సీ కొట్టేశాను. ఇటువైపు అయితే స్టవ్ మీద కుక్కర్ పెట్టేస్తాను. ఇప్పుడైతే కొంచెం జీలకర్ర, కొద్దిగా ఉల్లిపాయలు అయితే ముందే కట్ చేసి పెట్టుకున్నానండి. కొంచెం కరివేపాకు. ఇది బాగా ఫ్రై అవ్వాలి. టమాటీలు ఉడికించిన వాటర్ అయితే పడేయకూడదండి. ఆ వాటర్ అయితే టమాటా రైస్లో వేసేయచ్చు. నేనైతే ఈ గ్లాస్తో గ్లాస్ బియ్యం తీసుకున్నాను కదా, 2 గ్లాసులు వాటర్ వేసుకుంటాను. ఉల్లిపాయలు అయితే ఏగిపోయి ఇప్పుడైతే టమాటా పేస్ట్ వేసేస్తాను. ఇది బాగా కలిపేసి కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకోవాలి. రుచికి సరిపోయే సాల్ట్ కొంచెం వేసుకోండి. సరిపోకపోతే వేసుకోవచ్చు. ఎక్కువైపోతే మాత్రం తినలేము. కొద్దిగా పసుపు, ఎక్కువ కాదండి, కొద్దిగా. కొంచెం గరం మసాలా వేసి బాగా కలిపేయాలి. కలిపేసి ఈ టమాటా బాగా వేగిన తర్వాత రైస్ వేసేయాలి. టమాటీలు అయితే వేగిపోయి ఇప్పుడైతే రైస్ వేసేస్తాను. బియ్యం వేసి కలిపేసానండి. బియ్యం అయితే ముందే నానబెట్టుకుని పెట్టుకున్నాను. రైస్ కూడా బాగా వేగిపోయింది. ఇప్పుడైతే వాటర్ వేసేస్తాను. వాటర్ వేసి కొంచెం సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని కుక్కర్ మూత పెట్టేస్తాను. కొంచెం సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ వేసి మూత పెట్టేశాను. ఇప్పుడైతే ఇడ్లీ కూడా అయిపోయింది. ఇడ్లీ తీసి టిఫిన్ పెట్టేస్తాను మా పిల్లలకి. టమాటా రైస్ అయితే అవుతుందండి. మా పిల్లలు కూడా టిఫిన్ తింటున్నారు. నేనైతే మా పాపకి ఈరోజు స్నాక్స్ అయితే యాపిల్ వేసానండి. మా బావకైతే ఈరోజు బాక్స్ లేదు. వాళ్ళ కాలేజీలో ఏదో ఫెస్ట్ ఉందంట, బాక్స్ తీసుకెళ్ళట్లేదు. అందుకే మా పాపకి మాకే వండుకున్నాము. టమాటా రైస్ అయితే అయిపోయిందండి. చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడైతే మా పాపకి లంచ్ బాక్స్ వేసేస్తాను. మా పాపకి లంచ్ బాక్స్ కూడా వేస్తానండి. ఇప్పుడు ఇవైతే బ్యాగ్లో పెట్టేసి మా పాపకి రెడీ చేసేస్తాను. మా పాపకైతే రెడీ చేస్తాను. మా బావ డ్యూటీకి వెళ్ళిపోయారు. మా పాప స్కూల్కి వెళ్ళిపోయింది. ఇప్పుడైతే మా చిన్న పాప కూడా పడుకుడిపోయింది. నేను టిఫిన్ తినేసాను. మా బాల్కనీలో మొక్కలకు కూడా వాటర్ పోసాను. ఇప్పుడైతే కిచెన్ క్లీన్ చేసుకుంటాను. మొక్కలకు వాటర్ పోసేటప్పుడు మా టమాటా చెట్టుకి అయితే టమాటా పండు ఉందండి. రెడ్గా అయిపోయిందని చెప్పి తీసాను. లాస్ట్ అయిపోయింది కదా, అందుకే చిన్నవి వస్తున్నాయి. స్టార్టింగ్లో అయితే పెద్దగా వచ్చేవి. ఇప్పుడైతే పూత ఆగిపోయింది. మొత్తం చెట్లన్నీ ఎండిపోయి మరెందుకని చెప్పి తీసాను. చాలా బుల్లిగా వచ్చింది, బాగుంది. అంతా క్లీన్ చేస్తాను. సామాన్లు చూడండి ఎన్ని ఉన్నాయో. ఇవన్నీ తోమాలి. ఇడ్లీ పెట్టిన రోజు సామాన్లు అయితే ఇంకెక్కువైపోతాయి. ఇవన్నీ తోమేసి బాల్కనీలో పెట్టేస్తాను. స్టవ్ అయితే క్లీన్ చేస్తానండి. సామాన్లు కూడా అన్నీ తోమేస్తాను. ఇప్పుడైతే కాసేపు రెస్ట్ తీసుకుంటాను. ఒంట్లో అయితే అసలు ఏం బాగాలేదండి, చాలా నీరసంగా ఉంది. అందుకే రెస్ట్ తీసుకుంటాను. మా పాప అయితే పడుకుంది కదా.
వంట కూడా ఏం చేయవసరం లేదు, ఆల్రెడీ టమాటో రైస్ చేసాను కదా, కొంచెం ఉంది, అదే సరిపోతుంది. మా పాపకి నాకు చాలా ఎక్కువే ఉంది, ఇదంతా తినలేము కూడా, సరిపోతుంది. మరి వంట కూడా చేయను, పడుకుంటాను కాసేపు.